నువ్వేడుస్తున్నావు, బాధపడుతున్నావు. కానీ దేవుని పాదాల చెంత ఏడు. ఆయన పాదాల చెంత మాత్రమే నీ సమస్యలకు పరిష్కారం ఉన్నది. విసుగక, అలయక, ఎడతెగక యేసు నామములో ప్రార్థన చేసినట్లయితే కూలని సాతాను రాజ్యమంటూ ఏదీ లేదు. నువ్వు గెలుస్తావు. నిన్ను గెలిపించడానికే విజయ వీరుడైన యేసు బయలుదేరి నీ కోసమే వస్తున్నాడు. ఈరోజు నీ కన్నీళ్ళు రేపు నీ సాక్ష్యాలుగా మారబోతున్నాయి. నీవు కార్చిన కన్నీళ్ళు, చేసిన ప్రార్థన ఏమాత్రం వృధా కాదు. విలువలేని, ఓడిపోయిన, అందరితో ద్వేషించబడుతున్న నువ్వే కావాలి యేసేకు. నిన్ను అందలము పైన నిలబెట్టాలని ఆయన ఆశపడుతున్నాడు. ఒక్కసారి నీ జీవితం యేసేకి అర్పిస్తావా? నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, నాకే ఎందుకు? ఏమి అనుకున్నా, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా, కష్టపడే ప్రయత్నం చేసినా ఏమవ్వడం లేదు అని. ఒక్కసారి ఆలోచించు. నువ్వెక్కడ పడిపోతున్నావో, ఎక్కడ నీ బలహీనత ఉన్నదో, ఏది నిన్ను దేవునికి దూరం చేస్తా ఉన్నదో, ఏమి కోల్పోయని బాధపడుతున్నావు? తిరిగి విశ్వాసంతో ప్రయత్నించి చూడు. తప్పక గెలుస్తావు. నువ్వనుకున్నవన్నీ అవనప్పుడు ఆయన మీద విశ్వాసం ఉంచి చూడు. నీ ఊహకు కూడా అంతు చిక్కని అద్భుతాలు చేసి తనను తాను ఆయన నీ జీవితంలో మహిమపరుచుకుంటాడు. ఈ సంవత్సరం మనకు అవకాశం ఇస్తావా? గత సంవత్సరం నువ్వు ప్రాకులాడి పడిపోయింది చాలు. ఈ సంవత్సరమైనా ఆయనకు నీ చెయ్యి ఇస్తావా? ఆయన నడిపిస్తాడు నీవు కోరుకున్న రేవుకు. చేతకాని వాడిలా కూర్చొని కన్నీళ్లు కారిస్తే ఏమి రాదు. కష్టపడే ప్రయత్నిస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎవరైతే నిన్ను పనికిరాని వాడవని, పనికిరాని దానివని దూషించారో, అవమానకరం, హేళనకరంగా చూశారో, వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయబోతున్నాడు.